కామ్రేడ్స్ అందరికీ నా నమస్కారం, లాల్ సలాం. ఖమ్మం రావాలంటే మాకు ఎంతో మానవం అంటే ఆనర్గా ఉంటుంది. మాకు నాగ్పూర్లో మహారాష్ట్రలో ఖమ్మం అంటే రెడ్ సిటీ ఆఫ్ ఇండియా అని నేను చెప్తాను. అంటే అక్కడ అన్న మాట ఏంటంటే విప్లవం మొదలవుతుందంటే తెలంగాణలో మొదలవుతుంది, దాంట్లో కూడా ఖమ్మంలోనే మొదలవుతుందని అంత పెద్ద ఇంప్రెషన్ మాకుంది. అలాంటప్పుడు మీలాంటి పెద్ద కమ్యూనిస్ట్కి నేను కొంచెం మాట చెప్పాలంటే కొంచెం కష్టం. మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి? గవర్నమెంట్ సెక్టర్ ఒకటి, ప్రైవేట్ సెక్టర్ రెండోది, రెండూ కలిసి ఉన్న మిక్స్డ్ సెక్టర్ మూడోది. ఈ మూడు మన ఆర్థిక స్ట్రక్చర్కి ఇది ఫౌండేషన్. భాక్రానంగల్ డ్యామ్, భిలాయి స్టీల్ ప్లాంట్, అలాంటి ప్లాంట్స్ గవర్నమెంట్ సెక్టర్లో చేసి, రైల్వే గవర్నమెంట్ సెక్టర్లో చేసి, కన్జ్యూమర్ గుడ్స్ ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చారు. జోడ్లు, చైర్లు, బట్టలు ఇవన్నీ ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చారు. రెండు కాకుండా కొన్ని సెక్టర్లు, ఏవియేషన్, ఏరోప్లేన్స్ జాయింట్ సెక్టర్, టెలికమ్యూనికేషన్ జాయింట్ సెక్టర్, ట్రాన్స్పోర్ట్ జాయింట్ సెక్టర్లో ఇచ్చేశారు. అలాగా మనం పనిచేసాం. కానీ దీనికి పెద్ద చేంజ్ ఎప్పుడు వచ్చింది? 1991 ప్రపంచంలో 1991లో ఒక పెద్ద ఘటన అయింది. 1990 ఏదది? వాళ్ళు చెప్పనియండి, లెట్ దెమ్ టెల్. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది. అంటే ప్రపంచంలో రెండు మార్గాలు ఉండేవి. ఒకటి క్యాపిటలిస్ట్ మార్గం, ఒకటి సోషలిస్ట్ మార్గం. సోషలిస్ట్ మార్గం లీడర్షిప్ సోవియట్ యూనియన్ చేసింది, సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ చేసింది. ఏదో కారణంని ఆ సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది. కొలాప్స్ అయిన వెంటనే అమెరికాలో ఉన్న నాయకులు ఏంటన్నారు? ఇప్పుడు దీని తర్వాత వరల్డ్ ఎకానమీ మార్కెట్ ఎకానమీ ప్రకారంగా నడుస్తుంది. అర్థం చేసుకోండి, రెండు ప్రకారంగా ఎకానమీలు ఉంటాయి. ఒకటంటే మార్కెట్ ఎకానమీ, ఒకటి ప్రజల ఎకానమీ. మార్కెట్ ఎకానమీ అంటే నాకు ఒక వస్తువు అమ్ముకోవాలి, మీకు కావాలా లేదా, మీకు అవసరం ఉన్నదా లేదా, నేను వచ్చి అమ్మేస్తాను మీకు. అవుతుందా? మన మార్కెట్లో అవుతుందా? ఇవా జరుగుతుందా? ఇలాంటివి బాగా జరుగుతుందండి. ఇప్పుడు నేను చెప్తాను, మా నాగ్పూర్లో పనిచేసిన వాడు క్లర్కు, వాడికి శాలరీ ఉంటుంది 10,000 రూపాయలు. కానీ పెళ్లి చేసినప్పుడు 40,000 రూపాయలు సూట్ కొంటాడు. నిజమేనా? వాడికి అవసరం ఉన్నది? అది లేదు, అవసరం లేదు. ఆ మార్కెట్ వచ్చి వాడి మీద పట్టే స్పెషల్స్ అది. నువ్వు ఇలాగా చెయ్యాలి, పెళ్లి చేయాలంటే, అరే పెళ్లి చేస్తే పెళ్లి గురించి ఏంటి కావాలి? ఒక పెళ్లి కొడుకు, ఒక పెళ్లి కూతురు, అంతే. మూడో అవసరం లేదు పెళ్ళికి. కానీ మార్కెట్ ఏంటంటుంది? పెద్ద షామియానా కావాలి, బంగారం కావాలి, పట్టు చీర కావాలి, సూట్ కావాలి, చండాలం అంత చెప్పేస్తే అది మార్కెట్ ఎకానమీ. ప్రజల ఎకానమీ ఏంటి? నాకు రోడ్ కావాలి, నాకు పల్లెటూరులో చిన్న స్కూల్ కావాలి, ఆ స్కూల్లో బ్లాక్ బోర్డ్ కావాలి, ఒక టీచర్ కావాలి. ఇది ప్రజల ఎకానమీ. చైనాలో మన విప్లవం అయిన తర్వాత మావ ఏంటన్నాడు? ప్రతి ఆడదానికి 3 డ్రెస్సులు, ప్రతి మగవాడికి 2 డ్రెస్సులు పని చేయండి. ఎందుకన్నారు? ఎందుకంటే సగం జనాభా దగ్గర ఒకే డ్రెస్ ఉంది, ఇంకా జమీందారుల దగ్గర ఒక్కొక్క దగ్గర 100, 200, 300 డ్రెస్సులు ఉన్నాయి. మన నిజాం దగ్గర ఎన్ని డ్రెస్సులు ఉండేవి? 900 డ్రెస్సులు. 900 డ్రెస్సులు అంటే మన జయలలిత దగ్గర ఎన్ని జోడ్లు? మోదీ దగ్గర ఇంకా ఉన్నాయి. అది ప్రజల ఉన్న మన అవసరం, అది ప్రజల ఎకానమీ. మార్కెట్ ఎకానమీ ఇంకొక మాట చెప్తాను. మార్కెట్ ఎకానమీ 1990 అంటే వీళ్ళు మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత మనకు అవసరం లేని వస్తువులు కూడా మనకి అమ్మేవారు వాళ్ళు. ఒక మాట చెప్తాను, ఆడవాళ్ళకి బాగా తెలిసిన ఫేర్ అండ్ లవ్లీ ఎవరికి అవసరం లేదు, కానీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి 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 పెళ్లి కూతురు అవుతుందా ఫేర్ అండ్ లవ్లీ కావాలి. మగవాడికి కూడా ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఇచ్చేశారు. అది మార్కెట్ ఎకానమీ. అందువల్ల కామ్రేడ్స్
1991 సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది. అమెరికాలో ఉన్న నాయకులు చెప్పారు మార్కెట్ ఎకానమీ డామినేట్ చేస్తుంది. అప్పుడు పివి నరసింహారావు గారు మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆయన ఒక కొత్త పాలసీ తీసుకొచ్చారు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, ఇంకా గ్లోబలైజేషన్. లిబరలైజేషన్ అంటే ఏంటి? స్వేచ్ఛ మార్కెట్ అంటే, నేను ఏదైనా టెర్మినాలజీ తప్పు అయితే మీరు కరెక్షన్ చేయండి. నా తెలుగు మోదీలాగే మోదీకు సరే కామ్రేడ్స్, అంటే లిబరలైజేషన్. ఇప్పుడు మనకు ఒక నిర్బంధాలు ఉండేవి. ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా లేదో, తెలంగాణ ఉన్నాయా లేదో, కానీ మా విదర్భలో మహారాష్ట్రలో ఒక నిర్బంధం ఉండేది. చేనేత చీర టెక్స్టైల్ మిల్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయకూడదు. ఇక్కడ ఉందా? ఉండేదే ఇక్కడ మాకుండేది. చేనేత చీర అది టెక్స్టైల్ మిల్స్ వాళ్ళు చేయకూడదు. ఎందుకు? చేనేత చీర చేసిన వాళ్ళు ఒక ఫ్యామిలీ కూర్చొని చేస్తే 3 రోజులు ఒక చీర చేస్తారు. ఆ చీర వెళ్ళి 300 రూపాయలతో అమ్మితే వాళ్ళకి 50 రూపాయలు 100 రూపాయలు ఇంటికి వస్తాయి. కానీ అదే చీర టెక్స్టైల్ మిల్లో చేస్తే 10 కార్మికులు ఒక మషిన్లో కూర్చొని ఒక రోజులో 100 చీరలు చేసేస్తారు. 100 చీరలు చేస్తే దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంటే ఆ చీర మార్కెట్లో 200కి అమ్మవచ్చు వాళ్ళు. మార్కెట్లో ఒక చీర 300కి, ఒక చీర 200కి ఉంటే ఏ చీర అమ్ముకుంటుంది? 200ది. ఎవరి చీర ఉండిపోతుంది? ఈ పాపం ఇంట్లో కూర్చొని అంత కుటుంబం పని చేసిన తర్వాత 3 రోజులు ఒక చీర చేసిన వాళ్ళకి ఆమదని ఇన్కమ్ ఉండదు. అందువలన మన గవర్నమెంట్లో ఆ లిబరలైజేషన్ స్వేచ్ఛ ఉండేది కాదు, నిర్బంధం ఉండేది. నిర్బంధం ఏంటంటే, ఈ మన చప్పళ్ళు ఉన్నాయి కదా, ఈ ఫ్యాక్టరీలో చేయడానికి ఆ పర్మిషన్ ఉండేది కాదు. చప్పలు కాటేజ్ ఇండస్ట్రీలోనే చేయాలి. చప్పలు, నోట్బుక్స్ కాటేజ్ ఇండస్ట్రీలో చేయాలి. ఎందుకంటే వాళ్ళందరికీ జాబ్ దొరుకుతుంది, పని దొరుకుతుంది, వాళ్ళకి ఆదాయం దొరుకుతుంది, ఆధారం దొరుకుతుందని. పెద్ద ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవన్నీ ఫ్యాక్టరీలో చేయాలని. పివి నరసింహ వచ్చిన తర్వాత అన్నాడు, ఆ అన్ని నిర్బంధాలు తీసేశారు. లిబరలైజేషన్. దానివల్ల ఏంటైంది? ఎంప్లాయ్మెంట్ పడిపోయింది బాగా. 10% ఎంప్లాయ్మెంట్ పడిపోయింది విదిన్ 5 years. లిబరలైజేషన్. దాని తర్వాత ప్రైవేటైజేషన్ చేశాడు. మీకు ఒక మాట చెప్తాను, ఈ పివి నరసింహ రిజిమ్ వచ్చిన వరకు మన దేశంలో 2 సెక్టర్స్ ఎలాంటివంటే దానిలో ప్రాఫిట్ మేకింగ్ ఉండేది కాదు. ఒకటి ఎడ్యుకేషన్, శిక్షణ క్షేత్రాల్లో ప్రాఫిట్ మేకింగ్ ఉండేది కాదు. మేము అంటే శిక్షణ దేని గురించి? ప్రజల గురించి. అంతా గవర్నమెంట్ ఎడ్యుకేషన్. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎవరు ఇచ్చేది? గవర్నమెంట్. మీరు మనం అందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, మన మాతృభాషలో చదువుకున్నాం, తర్వాత హిందీ ఇంగ్లీష్ నేర్చుకున్నాం. పివి నరసింహారావు ఏంటన్నాడు? వద్దు, ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా ప్రైవేట్ ప్లేయర్స్ రావచ్చు. సంవత్సరంకి 40,000 రూపాయల ఫీజు, 1 లక్ష రూపాయల ఫీజు. ఇండియాలో ఒక స్కూల్ ఉంది, దానికి సంవత్సరంకి ఫీజు ఎంత తెలిసినా 10 లక్షల రూపాయలు ఒక స్టూడెంట్కి. ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ వచ్చేసింది. దానిలో అంటే నాశనం ఎవరికి? ప్రైవేటైజేషన్ అవుతాయి. పల్లెటూరులో ఉన్న వాళ్ళ దగ్గర మంచి స్కూల్స్ ఉండవు, వాళ్ళకి ఎడ్యుకేషన్ దొరకదు. అది పివి నరసింహ చేసిన రెండో పని. మూడో పని గ్లోబలైజేషన్. అప్పటి వరకు మన దేశంలో నెహ్రూ గారు చేసిన పాలసీస్ మన కమ్యూనిస్ట్ పార్టీతో సమర్థన తీసుకొని ఏంటి, మన రైతులు చేసిన ఉత్పాదనకి ఫారెన్ వాళ్ళు ఆ ప్రొడక్ట్ ఇండియాలో వచ్చి అమ్మకూడదు. ఎన్ని రోజులు మన దేశంలో బయట నుంచి రైస్ బియ్యం వచ్చి అమ్మడానికి అలౌడ్ కాదు. కానీ పివి నరసింహారావు గ్లోబలైజేషన్ అన్న తర్వాత అమెరికన్ కంపెనీసు, బ్రెజిల్ కంపెనీసు వాళ్ళకందరికీ ఓపెన్ మార్కెట్ చేసేసారు. ఓపెన్ మార్కెట్ అంటే మీరు రండి, ఏ ప్రోడక్ట్ అయినా అమ్మచ్చు. మీకు ఒక మాట చెప్తాను, మన అక్కజల్లలకి బాగా తెలుసును. 1990 ముందు మన దేశంలో మీరందరూ వాడిన ప్రోడక్ట్స్లో భారత కంపెనీస్ ఉండేవి చాలా. స్నో, పౌడర్, ఆయిల్. నిజమేనా? ఇవాళ ఉన్నదో ఒక్కటైనా ప్రొడక్టు? స్నో,
పౌడరు ఒక్క ప్రొడక్ట్ లేదు, అంతా ఫారిన్ కంపెనీసే. షాంపూ ఒక్కటి ఇండియన్ కంపెనీ లేదు ఇవాళ. సబ్బులు అన్నీ ఒక్క ఇండియన్ కంపెనీ లేదు, అంతా ఫారిన్ ప్రొడక్ట్స్. అయితే ఈ ఇండియన్ కంపెనీస్కి ఏంటేమి ఉంటాయి? మూసిపోయి, అవన్నీ బంద్ అయిపోయి, వాళ్ళ కాంపిటీషన్లో లేరు ఇంకా. ఇది లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ వల్ల అయింది. దానిలో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అప్పుడు? డాక్టర్ మన్మోహన్ సింగ్. అయితే డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యారో అతను ఒక మాట అన్నాడు, ది గ్లోబలైజేషన్ షుడ్ హ్యావ్ ఎ హ్యూమన్ ఫేస్. అంటే ఈ గ్లోబలైజేషన్కి ఒక అంటే ముఖం ఉండాలి. అంటే ఏంటి? ఉత్తి ప్రాఫిట్ మేకింగ్ మంచిది కాదని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒప్పుకున్నారు. అది కామ్రేడ్స్. ఇది ఒక ఎరా అయిపోయింది. దాని తర్వాత 1991లో పివి నరసింహారావు ఇది చెప్పాడు. దానికే కొంచెం ముందు తీసుకెళ్ళాడు అటల్ బిహారీ వాజ్పేయి 1996లో. 96లో ఒక చాలా అంటే ఆశ్చర్యమైన పని జరిగింది. ఇప్పటివరకు ఆ పని ఎవరు చేయలేదు. ఏంటి? నెహ్రూ గారు, ఇందిరా గారు, దాని తర్వాత మరో ప్రైమ్ మినిస్టర్, వీళ్ళందరూ పబ్లిక్ సెక్టర్ నిర్మించారు ఇండియాలో. అప్పుడు నేషనల్ లెవెల్లో 230 పెద్ద పబ్లిక్ సెక్టర్లు ఉండేవి. అటల్ బిహారీ వాజ్పేయిలో ఒక మినిస్ట్రీ ఉండేది. ఆ మినిస్ట్రీ పేరేంటి తెలిసిన? డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ. అంటే మనం ఏంటంటాం దానికి? అంటే పబ్లిక్ సెక్టర్ అంటే అమ్ముకోవడానికి మినిస్ట్రీ. వాళ్ళకి సిగ్గుబిడి ఉన్నదా లేదా వీళ్ళకి? అంటే అరుణ్ జైట్లీ ఆ మినిస్టరు, అరుణ్ షౌరీ ఆ మినిస్టర్ చేసి 13 పెద్ద పబ్లిక్ సెక్టర్ అమ్మేశారు వీళ్ళు. పబ్లిక్ సెక్టర్ అమ్మేశారు. ఇంకా దీనిలో లిబరలైజేషన్కి ఇంకా ముందుకు తీసుకెళ్ళారు. ఎయిర్ ఇండియా ఉండేది, వీళ్ళ ఏవియేషన్ సెక్టర్లో మరో ప్లేయర్స్ తీసుకొచ్చారు. జెట్ ఎయిర్లైన్స్, ఇండిగో ఎయిర్లైన్స్, అన్ని ఎయిర్లైన్స్ తెచ్చి ఒక మా మహారాష్ట్ర వాడు ప్రఫుల్ పటేల్ వాడేం చేశాడు? ఎక్కడెక్కడో మంచి రూట్స్ ఉన్నాయో ఆ రూట్స్ అన్నీ ఎయిర్ ఇండియాకి తీసేసి జెట్ ఎయిర్లైన్స్కి, ఇండిగో ఎయిర్లైన్స్కి వాళ్ళకి ఇచ్చేసాడు. అంటే ఎయిర్లైన్స్ ప్రాఫిట్ తగ్గింది, జెట్ ఎయిర్లైన్స్ ప్రాఫిట్ పెరిగింది. వీళ్ళు చేసిన ప్రైవేటైజేషన్ ఎప్పుడు ఇలాగే చేస్తారు. అంటే పబ్లిక్ సెక్టర్కి ఉన్న అంత ఏర్పాట్లు పాడు చేయాలి. ఏర్పాట్లు పాడు చేస్తే వాళ్ళ పని పాడవుతుంది. పని పాడవుతే ప్రజలకు చెప్పాలి, ఈ కంపెనీ బాగా పనిచేయకుంటుంది, ప్రైవేటైజ్ చేసేయండి. అలా చేసి ప్రైవేటైజ్ చేశారు. బిఎస్ఎన్ఎల్ ఉండింది మనకి. బిఎస్ఎన్ఎల్ ఉండిన తర్వాత వీళ్ళు ఎయిర్టెల్, వోడాఫోను ఇవన్నీ అన్నీ తీసుకొచ్చేసారు. అంటే ప్రైవేటైజేషన్ చేసేసారు. కానీ అన్నిటికంటే పెద్దదంటే డిస్ఇన్వెస్ట్మెంట్ చేశారు. మనం కొన్న పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అమ్ముకున్నారు. అవన్నీ చేసిన తర్వాత అంటే ఇంకొక మాట చెప్తాను మీకు. కాంగ్రెస్కి బీజేపీకి ఒక పెద్ద వ్యత్యాసం ఉంది. కాంగ్రెస్ పార్టీలో జమీందారులు కూడా ఉన్నారు, కానీ పెద్ద పెట్టుబడి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పెట్టుబడి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ప్రొడక్షన్లో, నిర్మాణం కార్యంలో డబ్బులు పెట్టేవారు. ఆ నిర్మాణం కార్యంలో డబ్బులు పెడితే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అంటే కార్మికులు పని దొరుకుతుంది మనకి. కానీ బీజేపీ వాళ్ళ దగ్గర పెట్టుబడి తక్కువ, అందరూ ట్రేడర్స్. మనం ట్రేడర్స్కి ఏంటంటాం? వ్యాపారులు. వాళ్ళు అంతా వ్యాపారస్తులు. వాళ్ళ వ్యాపారులు అంటే వాళ్ళకి పెద్ద ట్రేడింగ్ అవసరం లేదు. ఫైనాన్స్ క్యాపిటల్ మాస్టర్స్ అంటే బీజేపీ సపోర్టర్స్. ప్రొడక్షన్ క్యాపిటల్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మనకి కార్మికులు, రైతులు. అంటే బీజేపీ వచ్చిన తర్వాత మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ తగ్గింది, ట్రేడ్ యాక్టివిటీ ఎక్కింది, చైనా ఎంట్రన్స్ ఎక్కువైంది మన దేశంలో. అది బీజేపీ కాంట్రిబ్యూషన్. కామ్రేడ్, ఇవన్నీ అయిన తర్వాత 2004లో యూపీఏ 1 వచ్చింది. యూపీఏ 1లో లెఫ్ట్ ఫ్రంట్కి 64 సీట్స్ ఉన్నాయి. ఈ మాట మీకు చెప్తే కొంచెం గుర్తుకుంటుండి. సిపిఎం ఏంటంటుంది? మాకు హెజమనీ, మాకు కంట్రోల్ లేకుండా ఉంటే సోషలిజం రాదు. సోషలిజం రావాలంటే
మేమే ప్రభుత్వం మీద రావాలి, మా మెజారిటీ రావాలి, అప్పుడు సోషలిజం వస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ మాట అలా కాదు. మనం ఏంటంటున్నాం, మెల్లిమెల్లిగా కొన్ని లాస్ తీసుకొచ్చి కొన్ని మార్పులు తీసుకొచ్చి మన సోషలిజం మార్గంకి వెళ్ళొచ్చు. మన మాట నేషనల్ డెమోక్రటిక్ రెవల్యూషన్, వాళ్ళది పీపుల్స్ డెమోక్రటిక్ రెవల్యూషన్. నేషనల్ డెమోక్రటిక్ రెవల్యూషన్ అంటే సిపిఐ పాలసీ ఉంటుంది, కాంగ్రెస్ పాలసీ ఉంటుంది, మరో పాలసీ ఉంటుంది, పబ్లిక్ సెక్టర్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది. కానీ జాబ్ క్రియేషన్ చేయాలి, జాబ్స్ తీసుకురావాలి, పని మనకి అంటే తరుణ వాళ్ళకి పని ఇవ్వాలి. అది మన మాట. దట్ ఈస్ నేషనల్ డెమోక్రటిక్ రెవల్యూషన్. యూపీఏ 1లో వచ్చి 64 సదస్సుతో 540 అంటే 542 మెంబర్స్ ఉన్న వాళ్ళకి మనం 64, మనకి మెజారిటీ లేదు. కానీ మనం ఎంత పెద్ద పని చేసాం, మనరేగా తీసుకొచ్చాం. మనం మనరేగానే అంటాము. మనరేగా అంటేనా? అదేనా? రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, మనరేగా, MNREGA. దానికి లాభం ఎవరికి దొరికింది? మనరేగా తీసుకొస్తే కార్పొరేట్ సెక్టర్కా, జమీందారులకా? రూరల్ పూర్ పీపుల్, కూలి వాళ్ళకి, లేబర్, రూరల్ లేబర్ అంటే ల్యాండ్లెస్ లేబర్కి మనం తీసుకొచ్చాం. 180 రోజులు పని కావాలి, మనం తీసుకొచ్చాం. కాంగ్రెస్ ఒప్పుకున్నది. అంటే సోషలిస్ట్ మార్గం మీద ఒక మన అడుగు. అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఒక మాట చెప్తాను, ఎప్పటివరకు అయితే యూపీఏ 1లో కమ్యూనిస్ట్ పార్టీ సదస్సులో వాళ్ళతో ఉన్నారు, అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కరప్షన్ దూరలేదు. వాళ్ళకి భయం కమ్యూనిస్ట్ అంటే. సోమనాథ్ చాటర్జీ అక్కడ పార్లమెంట్ అధ్యక్షుడిగా కూర్చున్నాడు, కిందన మనమందరం ఉన్నాం, కరప్షన్ లేదు. అందువల్ల రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏంటది? ఏదో గవర్నమెంట్ ప్రాజెక్ట్ తీసుకొస్తుంది, కొత్తగూడెం ఖమ్మం రోడ్డు ఒక 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. నేను ఒక అడగొచ్చు, మీరు ఈ 200 కోట్లు సిమెంట్ ఎంత పెట్టారు, రాళ్ళు ఎంత కొన్నారు, డీజిల్ ఎంత కొన్నారు నేను అడిగితే గవర్నమెంట్ నాకు చెప్పాలి. అంత పెద్ద మాట మనం తీసుకొచ్చాం కమ్యూనిస్ట్ పార్టీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అదే రైట్ టు ఎడ్యుకేషన్. ఎందుకంటే పివి నరసింహారావు ప్రైవేట్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చాడు. మేమేంటన్నాం, సరే ప్రైవేట్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు, మీరు బాగా ప్రాఫిట్ ఆర్జించుకుంటున్నారు, ప్రాఫిట్ చేసుకుంటున్నారు, కానీ దానిలో మా పేదవాళ్ళ స్టూడెంట్స్ కూడా అడ్మిషన్ కావాలి. అందువలన ప్రతి ఇన్స్టిట్యూషన్లో 25% సీట్స్ జనాభా గురించి రిజర్వేషన్ చేశారు. రైట్ టు ఎడ్యుకేషన్ పెట్టి అది మనం తీసుకొచ్చాం. అన్నిటికంటే పెద్దది ట్రైబల్ రైట్స్ బిల్, ఆదివాసీ హక్కుల బిల్. ఏంటది? మన పక్కన ఛత్తీస్గఢ్ ఉంది, ఫారెస్ట్ టైప్. ఛత్తీస్గఢ్లో ఆదివాసీ వాళ్ళకి ఇంకా సిఆర్పిఎఫ్ వాళ్ళకి బాగా సంఘర్షణ జరుగుతుంది. దేని గురించి? కారణం ఏంటి? భూమి సంఘర్షణ కాదు కామ్రేడ్స్. ఆదివాసీ వాళ్ళకి భూమి అవసరం లేదు, వాళ్ళకి అడవు కావాలి, జంగల్ లేకుండా ఆదివాసీ బ్రతుకు రేలు. కానీ నిజమేనా? వాళ్ళు జంగల్ కావాలి, వాళ్ళకి భూమి, వాళ్ళ వ్యవసాయం ఎక్కువ చేయరు ఆదివాసీ వాళ్ళు, జంగల్ కావాలి. జంగల్ కిందన ఏంటుంటుంది? ఖనిజం ఎవరికి కావాలి? కార్పొరేట్ సెక్టర్కి ఆ భూమి కింద ఉన్న ఖనిజ్ కావాలని వాడు ఆదివాసీ హక్కులు వద్దంటాడు. వీళ్ళకి తీసేయండి, అక్కడి నుంచి తీసి రాయ్పూర్లో ఇల్లు ఇమ్మంటాడు. ఒక మాట చెప్పండి, ఆ జంగల్లో బ్రతికిన ఆదివాసీకి ఇల్లు వద్దు, ఎలక్ట్రిసిటీ వద్దు, ఏమీ వద్దు. ఆ ఆదివాసీ వాళ్ళు ఆ జంగల్ మీద బ్రతుకుతారు. మీ దగ్గర నుంచి ₹1 తీసుకోరు. అక్కడి నుంచి తీయడం ఆదివాసీకి, మీరు తెచ్చి ఒక సిటీలో కూర్చోపెడితే బ్రతుకుతాడా? వాడు తెలీదు ఆదివాసీకి సిటీలో ఎలా బ్రతకాలని. అందువలన ఆ సంఘర్షం. ఆదివాసీ వాళ్ళు అంటారు మేము జంగల్ వదలం, మేము అడవి వదిలి వెళ్ళము, వీళ్ళు అంటారు నాకు ఆ ఖనిజం కావాలని. ఆ సంఘర్షంలో సిఆర్పిఎఫ్ వచ్చి ఆదివాసీ వాళ్ళతో సంఘర్షం చేస్తే
భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్నది ఆదివాసీ వాళ్ళు మాకంటే ముందు నుంచి ఇక్కడ ఉంటున్నారు. నిజమేనా? ఆదివాసీ వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు? 10,000 సంవత్సరం కింద నుంచి ఇక్కడ ఉన్నారు. మనం ద్రవిడ వాళ్ళు, ఆర్యన్స్ ఇవాళ 5,000 6,000 సంవత్సరం నుంచి ఇక్కడ వచ్చాం. ఆదివాసీ వాళ్ళు, జంగల్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు. అందువల్ల వాళ్ళకి ఆ హక్కు మనం ఇచ్చాం. కాబట్టి చెప్పిన మాట ఏంటంటే సోషలిజం ఇలాగ రాదండి, మెల్లిమెల్లిగా రావాలి. హాలే ఒక్కొక్క అడుగు పెట్టి మనం సోషలిజం తీసుకురావాలి. అది UPA 1లో మనం చూపించాం. UPA 1 అయిన తర్వాత UPA 2లో మనం లేము. బ్రహ్మాండమైన తప్పు చేసుకున్నావా? ఉన్న అనుబంధం తీసేసి మనం బయటకు వచ్చేసాం. కాంగ్రెస్లో కరప్షన్ బాగా దూరిపోయింది, సర్వనాశనం అయిపోయింది. మోదీ గారు ప్రైమ్ మినిస్టర్గా వచ్చాడు. నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్గా వచ్చిన తర్వాత RSS ఏజెండా ఇంప్లిమెంట్ చేయడానికి అలాంటి విధానాలు తీసుకొచ్చారు. RSS ఒక లీడర్ ఉండేవాడు, మాధవ్ సదాశివ్ గోల్వల్కర్. పేరు విన్నారా? గోల్వల్కర్. తను రాసిన ఒక పుస్తకం ఉంది, వి ద నేషన్. తెలుగులో ఉన్నదా లేదా నాకు తెలీదు, ఉంటే చదవండి. ఏంటంటాడు మాధవ్ సదాశివ్ గోల్వల్కర్? మనకి ఈ దేశంలో డెమోక్రసీ అవసరం లేదు. గోల్వల్కర్, ఈ డెమోక్రసీ బయట నుంచి వచ్చి ఐడియా, మన ఐడియా కాదు. మనకి రామరాజ్యం కావాలి. రామరాజ్యం కావాలంటే ఏంటి? ఎడ్యుకేషన్ అంతా బ్రాహ్మిన్స్ చేయాలి. ఈ కాన్స్టిట్యూషన్ మనకి అవసరం లేదు. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం మనకి అవసరం లేదు. మనకి మనుస్మృతి కావాలి. మనుస్మృతి అంటే ఆడవాళ్ళు ఇంటికి బయటకు వచ్చి పని చేసిన అవసరం లేదు. డాక్టర్ మోహన్ భాగవత్ కూడా అన్నారు అది మాట. అంతేకాదు, ఈ దేశంలో 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి ఉన్నవాడికి వ్యవసాయం జరగదు. ఆ భూమి వాడి దగ్గర నుంచి తీసుకొచ్చి వాడికి వేరే ఉద్యోగం ఇచ్చి ఈ భూమి అంతా పెద్దవాళ్ళకి ఇచ్చి కంపెనీ చేసేస్తే బాగుంటుందని సదాశివ్ గోల్వల్కర్ రాశాడు. అంతేకాదు, ఈ చిన్న పెట్టుబడి వాళ్ళు, చిన్న క్యాపిటలిస్ట్ ఉండ కారణం లేదు. ఈ దేశంలో, భారతదేశంలో 10-15 పెద్ద క్యాపిటలిస్ట్స్ కావాలి. ఆ 10-15 క్యాపిటలిస్టే ఈ దేశం అంతా నడుపుతారు. వాళ్ళు చెప్పిన వాడు ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడు. ఇవన్నీ ఆ పుస్తకాల్లో ఉన్నాయి. నరేంద్ర మోదీ అదే ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత మొదటి పెద్ద పని ఏం చేశాడు? డిమానిటైజేషన్, నోటుబందీ. మీరేంటంటారు? సరే, అది చేస్తే ఏంటైంది నేను చెప్తాను మీకు. 2,50,000 కాటేజ్ ఇండస్ట్రీస్ సర్వనాశనం అయిపోయి దేశంలో. 2,50,000 కాటేజ్ ఇండస్ట్రీ. ప్రతి కాటేజ్ ఇండస్ట్రీలో 4 మంది పని చేస్తే 4 ఫ్యామిలీస్ బ్రతుకుతే అన్ని ఫ్యామిలీస్ బర్బాద్ అయిపోయి కాటేజ్ ఇండస్ట్రీ బర్బాద్ అవుతాయి. ఈ కాటేజ్ ఇండస్ట్రీ బర్బాద్ అవుతాయి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, చప్పళ్ళు, జోళ్ళు, చిన్న ప్రోడక్ట్స్, ఇవన్నీ కాటేజ్ ఇండస్ట్రీ వాళ్ళు చేసేవాళ్ళు. ఈ కాటేజ్ ఇండస్ట్రీ అంటే బంద్ అయిపోతే బెనిఫిట్ ఎవరికి దొరుకుతుంది? అడానీ, అంబానీకి. ఈ పనంతా అక్కడ వెళ్ళిపోతుంది, అడానీ దగ్గర, అంబానీ దగ్గర, పెద్ద కార్పొరేట్ సెక్టర్ దగ్గర. నరేంద్ర మోదీకి బెనిఫిట్ ఏంటి? లాభం ఏంటి? ఈ 2,50,000 కాటేజ్ ఇండస్ట్రీ దగ్గర వెళ్ళి చందా తీసుకోవడం అది మంచిదా? లేకపోతే ఈ 2 పెద్ద కార్పొరేట్ సెక్టర్ దగ్గర పెద్ద చందా తీసుకోవడం అది సులువా? ఎలక్టోరల్ బాండ్ దాని తర్వాత తీసుకొచ్చారు. 12,000 కోట్లు, 12,000 crores వీళ్ళకి ఎలక్టోరల్ బాండ్లో అడానీ, అంబానీ అలాంటి వాళ్ళకి ఇచ్చారు బీజేపీకి. నోటుబందీ, డిమానిటైజేషన్ చేసి. అంతేకాదు కామ్రేడ్స్, ఇప్పుడు మీరు అహ్మదాబాద్ నుంచి మొదలవుతే అహ్మదాబాద్, బాంబే, పుణే, ఔరంగాబాద్, నాగ్పూర్, రాయ్పూర్, కోల్కతా, ఈ అన్ని ఎయిర్పోర్ట్స్ ఇప్పుడు ఎవరికి ఇచ్చేశారు? అడానీ. టాటా లేడు, బిర్లా లేదు, సింఘానియా లేరు, టీవీఎస్ సుందరం కాదు,
ఓన్లీ అడానీ అడానీ అడానీ. అడానీకి వీడు ఇస్తాడు, వీడికి అదానీ చందా ఇస్తాడు, అంతే పని అంతే. అంటే అడానీ ప్రొటెక్ట్ చేసిన ప్రైమ్ మినిస్టర్ మనకి దేశానికి ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్నాడు. అది మాధవ్ సదాశివ్ గోల్వల్కర్ గారు చెప్పిన మాట, అది చెప్పాడు. దీనికి మేము ఏంటంటే మోనోపలీ క్యాపిటలిజం. పెట్టుబడి ఉంది, కానీ పెట్టుబడిలో కూడా అది ఓపెన్ పెట్టుబడి కాదు, మోనోపలీ క్యాపిటలిజంకి మన ఏంటి. ఓకే అంటే అమెరికాలో ఒకనప్పుడు అది జరిగింది, కానీ వాళ్ళు అది కూడా తీసేశారు. ఇప్పుడు మోనోపలీ క్యాపిటలిజం అమెరికాలో లేదు, వచ్చింది ఒకనప్పుడు. ఇండియాలో మన భారతదేశంలో మోనోపలీ క్యాపిటలిజం, అడానీ అంబానీ ఇద్దరే వాళ్ళు నిర్ణయిస్తారు. రైల్వే ఎలాగ నడుస్తుందో, ఎయిర్లైన్స్ ఎలాగ నడుస్తుందో, ఎడ్యుకేషన్ ఎలాగ నడుస్తుందో అది మోనోపలీ క్యాపిటలిజం. మోనోపలీ క్యాపిటలిజం తీసుకురావడానికి వీళ్ళు లాస్ట్ టైం రైతుల గురించి 3 అంశాలు తీసుకొచ్చారు. తెలిసిన 3 అంశాలు సత్తాలు. మనం ఏంటంట సత్తాలు ఏంటంట యాక్ట్స్ 3 యాక్ట్స్. యాక్ట్ నెంబర్ 1 ఏంటి అది? దానిలో మన దేశంలో 85% రైతులకి భూమి ఎంత ఉంటుంది? 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, అంతేనా? వాడి దగ్గర ట్రాక్టర్ ఉండదు. అంటే ఆ భూమిలో ఉత్పన్న అయిన ప్రోడక్ట్ అమ్మడానికే ఎక్కువ దూరం వెళ్ళలేడు. దాని గురించి మనం అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ APMC మనం ఆ ఏర్పాటు చేసుకున్నాం. మోదీ గారు వచ్చి ఏంటన్నాడు, ఆ ఏర్పాటు మేము తీసేస్తాం, ఎవరైనా వచ్చి మీ ప్రోడక్ట్ కొనొచ్చు, ఎవరైనా వారి దగ్గరైనా మీరు ప్రోడక్ట్ అమ్ముకోండి, గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఉండదు. గవర్నమెంట్ ప్రొటెక్షన్ లేకుండా ఉంటే ఈ 4 ఎకరాల వాడు 5 ఎకరాల బ్రతుకుతాడా? మీకు ఒక మాట చెప్తాను. నాకు మావ ఉన్నారు, ఇక్కడి నుంచి మురాలి అనే ఒక ప్లేస్ ఉంది ప్రకాశం డిస్ట్రిక్ట్ దగ్గర. వాళ్ళకి వ్యవసాయం ఉంది. వ్యవసాయం ఉంటే ఇండియన్ టొబాకో కార్పొరేషన్ వాళ్ళ ఇంటికి వచ్చారు. నేను అక్కడ ఉన్నాను. వాళ్ళు ఏంటన్నారు, మీరు ఈ సంవత్సరం బియ్యం వేయకుండా పొగాకు వేయండి అన్నారు. పొగాకు వేస్తే మీకు డబల్ ఇన్కమ్ అవుతుంది. నేను మావయ్యకి అన్నాను, మాయ తప్పు, పొగాకు వేస్తే అది అమ్ముకుంటుందో లేదో మనకు తెలీదు, బియ్యం మనకు తెలుసును, అమ్ముకుంటుందో అమ్ముకోలేకపోతే మన ఇంట్లో తినొచ్చు. మా మావయ్య అన్నాడు, కాదురా పొగాకు వేసుకుంటాను అందువల్ల పొగాకు వేసుకున్నాడు. వేస్తే ఆ సంవత్సరం బాగా పొగాకు పండింది, మంచి ఇన్కమ్ దొరికింది. మా మామ మెడలో బంగారం వచ్చేసింది, ఇంట్లో మోటార్ సైకిల్ వచ్చేసింది, మా అత్త దగ్గర పట్టి చీరలు కూడా వచ్చేసాయి. మాకు రాలేదు, కమ్యూనిస్టులకి వాళ్ళు ఎవరు వచ్చింది. 2వ సంవత్సరం మళ్ళీ వస్తే ITC వాళ్ళు ఏంటన్నారు తెలిసిన, ఈసారి మీ పొగాకు క్వాలిటీ అంత బాగోలేదు, కొంచెం కాస్ట్ తగ్గించింది, కానీ బాగుంది. 3వ సంవత్సరం వచ్చిన తర్వాత ITC వాళ్ళు అన్నారు, మీ పొగాకు క్వాలిటీ లేదు, 50% కాస్ట్లో కొన్నారు. 50% కాస్ట్లో కొంటే వీడికి ఇన్పుట్ ఉంటుంది కదా, ఆ ఇన్పుట్ కూడా రాలేదు, బంగారం పోయింది, మోటార్ సైకిల్ కూడా పోయింది. మంచి పని అయింది, నాకు ఇవ్వలేదు కదా, లేకపోతే అంతా పోయింది. పోయిన తర్వాత నేను అన్నాను మావకి, మావ ఇప్పుడు కూడా నేర్చుకో అంటే, మావ అన్నాడు, నువ్వు చెప్పావు కానీ నేను వినలేదు, నేను ఈసారి ఇంకా మారుస్తానని. అయితే ఎక్స్పర్ట్ ఏంటన్నారు, నువ్వు పొగాకు మార్చి మళ్ళీ బియ్యం వేయాలంటే 1 సంవత్సరం అది ఖాళీ పెట్టాలి. అంటే ఆ సంవత్సరం మా మావకి ఇన్కమ్ లేదు, రూపాయి ఇన్కమ్ లేదు. మేము చేసిన హెల్ప్తో వాడు గడిపాడు. ఇది యాక్ట్ నెంబర్ 1 వాళ్ళు నరేంద్ర మోదీ గారు తీసుకురావడానికి ప్రయత్నించారు. అది పంజాబ్లో ఉన్న వ్యవసాయకులకి తెలిసింది, అందువల్ల వాళ్ళు వ్యతిరేకించారు. యాక్ట్ నెంబర్ 1. యాక్ట్ నెంబర్ 2, యాక్చువల్లీ యాక్ట్ నెంబర్ 3, 2 నా తర్వాత వెళ్తాను. యాక్ట్ నెంబర్ 3 ఏంటి? నెహ్రూ గారు ఉన్నప్పుడు ఈ యాక్ట్ మొదలైంది. ఏంటి? ఎంతైతే బియ్యం గోధుమలు ఏమైనా ప్రొడక్ట్ ఉంటే దానికి 20%, 20% మనం కూల్పెట్టచ్చు. అంటే వాట్ వీ కాల్ కలెక్షన్, అంటే స్టాక్ చేయొచ్చు. 20% తక్కిందంతా 80% మార్కెట్లో తీసుకురావాలి.
వీలేం చేశారు, ఇప్పుడు అవసరం లేదు, ఎంతైనా మీరు స్టాక్ చేయొచ్చు, మీ ఇష్టం అయితే అప్పుడు మీరు తీసుకురండి. ఒక మాట చెప్తాను, నేను మహారాష్ట్రలో ఉంటాను, నాసిక్లో ఈ మన ఉల్లిపాయ పండుతుంది. నాసిక్లో పండిన ఉల్లిపాయకి ఆ వ్యవసాయకులు వీళ్ళు ఎంత ఇస్తారు, రూపాయి కేజీ. ఆ రూపాయి కేజీ ఇచ్చిన తర్వాత వాడు అమ్ముతాడు కోల్డ్ స్టోరేజ్ వాడికి 3 రూపాయల కేజీకి. కోల్డ్ స్టోరేజ్ వాడు మన కోల్డ్ స్టోరేజ్లో ఒక 15 రోజులు ఉంచి ఢిల్లీ వాడికి 40 రూపాయల కిలోకి అమ్మేస్తాడు. ఢిల్లీ వాడు ఏంటంటాడు, ఢిల్లీ తీసుకొని ఆ ఉల్లిపాయ 70 రూపాయల కిలో అమ్ముతాడు. పండించిన వాడికి ఎంత దొరికింది, రూపాయి కూడా అంత కాదు, అంటే వాడికి ఇంట్లో దొరికింది 50 పైసలు, ఎందుకంటే ఇన్పుట్. కానీ ఒక్క రూపాయి పని చేసిన వాడికి చేయలేదు, వాడికి ఎంత దొరికింది, 30 రూపాయలు స్టాకింగ్ గురించి. అందువలన వీళ్ళు అది తీసేస్తే మన పార్టీ వాళ్ళు వ్యవసాయకులు అన్నారు ఈ యాక్ట్ మనకి వద్దని. ఎందుకు చేశారు, అడానీ హర్యానాలో 11,000 ఎకరాల భూమి కొన్నాడు. 11,000 acres ల్యాండ్ హర్యానాలో కొని అక్కడ స్టాక్ చేసిన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అడానీ. అంటే హర్యానా, పంజాబ్, వెస్టర్న్ యూపీలో అంతా వచ్చిన గోధులు కొనేసి వాళ్ళు అక్కడ స్టాకింగ్ చేసి ఉంచుకుంటారు. ఉంచుకున్న గొడౌన్స్. అవును, అంతేకాదు కామ్రేడ్స్, ఈ నరేంద్ర మోదీ గారు ఎలాంటి వాడంటే ఆ గొడౌన్స్ వరకు రైల్వే లైన్ పెట్టేశాడు. వీళ్ళు రైల్వే ఎవరిది, ఆ సొమ్ము ఎవరిది, రైల్వేలో పనిచేసిన వాళ్ళు ఎవరు అని సేవ ఎవరికి చేస్తున్నారు, అడానీకి, అంబానీకి. ఇవన్నీ కప్పి ఉంచడానికి రామ్ మందిర్, హిందుత్వ ఇవన్నీ కవర్. మీకు తెలిసిందా, వీళ్ళు రామ్ భక్తులు కాదు, వీళ్ళకి రామ్ మందిర్తో ఏమీ తీసుకోవడం ఏమీ లేదు. వీళ్ళు యాక్చువల్ పని అక్కడ, స్టాక్ అక్కడ, ల్యాండ్ రిఫార్మ్ అక్కడ, అవన్నీ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళు అంటే మోనోపొలీ క్యాపిటలిజం నిర్మించుతున్నారు. దానికి మనం అపోజ్ చేయాలి కామ్రేడ్స్. ఇది చేస్తే మోదీ గారు ఇంకొక 2-3 మార్పులు తెచ్చుకొచ్చారు. మార్పు ఒకటి ఏంటంటే, మన దేశంలో ఎవరికైనా జాబ్ దొరికితే అది 30 సంవత్సరాల గురించి జాబ్ దొరికింది ముందు. నిజమేనా? కాలేజ్లో మన ఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిసిటీలో 30 సంవత్సరాలు, అంటే ఒక 60 years రిటైర్ అవ్వరని. మోదీ గారు వచ్చి ఏంటన్నారు, నో, కాంట్రాక్ట్ బేసిస్ 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. మా మహారాష్ట్రలో వచ్చింది 5 సంవత్సరాలు టీచర్షిప్, శిక్షణ సేవక్ 10 సంవత్సరాలు టీచర్షిప్, కాంట్రాక్ట్ బేసిస్. ఎందుకు? మీకు ఎక్కువ జాబ్ ఉండిపోతే మీరు వెళ్ళి ఎక్కడ పనిచేస్తారు, అడానీ దగ్గర, అంబానీ దగ్గర తక్కువ డబ్బులు తీసుకొని. అదొకటి వచ్చేసింది. రెండోది, అగ్రికల్చరల్ సబ్సిడీస్ అంతా మానేసుకున్నారు. నో సబ్సిడీ, మేము సబ్సిడీ ఇవ్వము. ఎందుకు? కారణం ఏంటంటే, అమెరికాలో 1964లో అమెరికాలో అంటే కనీసం 70%, 70% మనుషులు వ్యవసాయం చేసేవారు. వీళ్ళు సబ్సిడీ అంతా తీసేశారు. ఈరోజు అమెరికాలో 4% వ్యవసాయం చేసిన వాళ్ళు. వీళ్ళకి ఇక్కడ ఇండియాలో కూడా అదే చేయాలని ఏంటి, మనుషులు వ్యవసాయం మార్చేసుకోవాలి, వదిలేయాలి, వాళ్ళందరూ వెళ్ళి అడానీ అంబానీ కంపెనీలో తక్కువ శాలరీలో పని చేయాలి అని వీళ్ళకి ఇష్టం. అంతేకాదు, పెట్రోల్ డీజిల్ ప్రైస్ రెగ్యులేషన్ మానేసుకున్నారు. ఎందుకు? రిలయన్స్ పెట్రోల్ వచ్చింది. రిలయన్స్ పెట్రోల్ వాళ్ళు ఏంటన్నారు, మీరు సబ్సిడీ ఇస్తే మీ అవుట్లెట్లో పెట్రోల్ 70 రూపాయలు అమ్ముతారు, మాకు సబ్సిడీ లేదు, మేము 90 రూపాయలు అమ్ముతున్నాం, అందుకోసం సబ్సిడీ తీసి అన్నారు. వాళ్ళు సబ్సిడీ తీసేశారు. ఎడ్యుకేషన్ ప్రైవేటైజ్ చేశారు. అంతేకాదు, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ పేరు విన్నారా? ఏరోప్లేన్స్ చేస్తారు. ఈ రఫేల్ ఏరోప్లేన్ వస్తే ఆ రఫేల్ చేసిన కెపాసిటీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి ఉన్నది. MiG-29 చేసిన వాళ్ళు, సుఖోయ్ ప్లేన్ చేసిన వాళ్ళు రఫేల్ చేయలేరా? చేయొచ్చు. కానీ నరేంద్ర మోదీ రఫేల్ ఆర్డర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి ఇవ్వలేదు. అది ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కంపెనీకి ఇచ్చారు. అంటే వీళ్ళకి పబ్లిక్ సెక్టర్ అవసరం లేదు. అంతేకాదు కామ్రేడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
ప్రపంచంలో పేరున్న పెద్ద కంపెనీ, వాళ్ళు చేసిన ఎలక్ట్రికల్ ఇంజిన్స్ అంటే ఎక్కడెక్కడో నడుస్తాయి. కానీ నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత రైల్వే ఎలక్ట్రికల్ ఇంజిన్ ఆర్డర్స్ బేలుకు ఇవ్వకుండా వాళ్ళు నెదర్లాండ్స్కి, హాలాండ్స్కి అక్కడ ఇస్తున్నారు. ఎందుకంటే ఇండియాలో ఉన్న పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ వీళ్ళకి బంద్ చేసేయాలి. అంతేకాదు వీళ్ళు డిఫెన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ కూడా మొదలుపెట్టారు. ఇక్కడ ఎక్కడైనా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయా? హైదరాబాద్, మా నాగ్పూర్ చుట్టూరు చాలా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉంటే ఆ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రైవేటైజ్ చేసి 6,000 కార్మికులు ఉన్న చోటు ఇప్పుడు 1,000-2,000 కార్మికులు పనిచేస్తున్నారు. అంటే కామ్రేడ్స్, ఇప్పుడు ఈ ఎకనామిక్ పాలసీస్ వలన, నరేంద్ర మోదీ చేసిన ఎకనామిక్ పాలసీస్ వలన పబ్లిక్ సెక్టర్ బంద్ అవుతే అందరికంటే నాశనం ఎవరికి? ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ లాంటి వాళ్ళకి. ఎందుకు? పర్మనెంట్ జాబ్స్ లేదు, జాబ్సే లేదు, మీకు మెంబర్షిప్ ఉండదు. మెంబర్షిప్ లేకపోతే మీకు పొలిటికల్ పవర్ ఉండదు. మీకు పొలిటికల్ పవర్ లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ పవర్కి ఎప్పుడూ రాలేదు. అది వాళ్ళ ఇష్టం, అది వీళ్ళు చేసిన పని, అది వాళ్ళ డైరెక్షన్. అందువలన ఈరోజు మనకు ఎవరెవరు అడుగుతారు కదా, మీరు కాంగ్రెస్తో ఎందుకు వెళ్తున్నారు? కాంగ్రెస్ పాలసీస్ బీజేపీ పాలసీస్కి ఒక చాలా వ్యత్యాసం ఉంది. కాంగ్రెస్ కూడా పెట్టుబడి వాళ్ళదే. కానీ నేను చెప్పిన ప్రకారంగా కాంగ్రెస్ ఈజ్ నాట్ యాంటీ వర్కర్, కాంగ్రెస్ ఈజ్ ప్రో కార్పొరేట్ సెక్టర్, కాంగ్రెస్ ఈజ్ ప్రో క్యాపిటలిస్ట్. కానీ కాంగ్రెస్ కూడా వర్కర్స్ కావాలి. బీజేపీకి వర్కర్స్ వద్దు, బీజేపీకి కాన్స్టిట్యూషన్ వద్దు, బీజేపీకి సోషలిజం వద్దు, బీజేపీకి వర్కర్స్ రైట్స్ వద్దు, బీజేపీకి ఒత్తి మోనోపలీ క్యాపిటలిజం కావాలి. దాని గురించి నరేంద్ర మోదీ గారు ప్రయత్నిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదం కామ్రేడ్.